ఇదే చంద్రబాబు నాయుడు మీద 24 కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మీద 24 కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటన సూపర్ సక్సెస్ అయిందని తెలియజేసుకోవచ్చు. ఐత్ నగర్ లోనే జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించి ఆయన అక్కడ బాధితులకు అండగా నిలవడం జరిగింది. రోడ్డు మార్గాన వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి తెనాలిలో భారీగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు మరి భారీగా స్వాగతం పలకటం జరిగింది. దారి పొడుగున జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ చుట్టూ ప్రజలందరూ తండోపతండాలుగా వేల సంఖ్యలో హాజరు కావడం జరిగింది. ఐత్ నగర్ లో కూడా జగన్మోహన్ రెడ్డికి కాన్వాయ్కి భారీగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు శ్రేణులు తమ సత్తా చాటాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జాన్ విక్టర్ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారి కుటుంబానికి అండగా ఉంటామని వైసీపీ భరోసా కల్పిస్తూ ఆయన మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి నిన్న మనం చెప్పుకున్నట్టే పోలీసుల మీద చేసేటువంటి విమర్శలు ఇక్కడ హాట్ టాపిక్ గా మారుతాయని మనం ముందే చెప్పుకున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద విమర్శలు చేయటం జరిగింది. దళిత యువకులను విచక్షణ రహితంగా కాళ్ళు రాడ్లు ఉన్నాయని చెప్పినా కూడా పోలీసులు విచక్షణ రహితంగా మరి దాడి చేయటం దుర్మార్గం అని, ఈ దాష్టిక చర్యకు పోలీసులు సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ గా రియాక్ట్ అవటం జరిగింది. ప్రస్తుత చంద్రబాబు నాయుడు మీద 24 కేసులు ఉన్నాయని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఘాటైనటువంటి విమర్శలు చేయటం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలకు ఎంపీలకు పోలీసులు మరి వారి బినామీలుగా మారి వారు చేస్తున్నటువంటి ఆగడాలు శృతి మించుతున్నాయని పోలీసుల చర్యలను జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించడం జరిగింది. అదేవిధంగా హోంమంత్రి మీద వివిధ రకాల మంత్రుల మీద ఆయన స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వటం జరిగింది. తెనాల్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి దాదాపుగా వారం రోజుల నుంచి ప్రజా సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దుమ్మెత్తు పోస్తా ఉన్నాయి. దళిత యువకులను పోలీసులు ఐత్ నగర్ జంక్షన్ వద్ద నడి రోడ్డుపై 3 యువకులను, ఒక ముస్లిం మైనార్టీ యువకుడిని, 2 దళిత యువకులను కూడా పోలీసులు మరి విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ కుటుంబాలను పరామర్శి భవిష్యత్తులో ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని, పోలీసులు బెదిరింపులకు ఎవరు భయపడాల్సిన పని లేదని, అక్రమ కేసులు పెట్టి కార్యకర్తలను నాయకులను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ గా రియాక్ట్ అవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి తెనాలి చేరుకోగానే అక్కడ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, జగన్ అభిమానులు, ప్రజలందరూ భారీగా చేరుకొని ఆయన కాన్వాయ్ చుట్టూ కూడా మరి స్వాగతం పలకటం జరిగింది. అదేవిధంగా దళిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడి తెలుగుదేశం ప్రభుత్వంపై, కూటమి ప్రభుత్వం, హోంమంత్రి, ఇతర మంత్రులపై జగన్మోహన్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారని మనం తెలియజేసుకోవచ్చు.